10 అడుగులకో పాము. అది కూడా విషపూరిత పాము. అడుగు తీసి అడుగు పెడితే ప్రమాదం. అలాంటి దేశాలు ప్రపంచంలో ఎన్నెన్నున్నాయో మీకు తెలుసా? కనీసం ఓ 5 దేశాలలో ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా ప్రపంచం సంగతి ఏంటి అన్న అనుమానం తప్పకుండా వస్తుంది. మీకు విషయం తెలుసా? ప్రపంచంలో అత్యధిక పాము జాతులు ఉన్న టాప్ 4 దేశాలు మెక్సికో, ఇండియా, కంబోడియా, బ్రెజిల్. సాధారణంగా పామును చూస్తే చాలా మంది భయపడతారు. దాని కోరల్లోని విషం, వేగంగా దాడి చేసే తత్వం, బుస్ బుస్ అంటూ బుస కొట్టడం లాంటివన్నీ ఈ భయానికి కారణాలు. అయితే మీరు చూసే అన్ని పాములు విషపూరితం కాదు. కేవలం కొన్ని మాత్రమే ప్రమాదకరమైనవి. జీవ వైవిధ్య పరిరక్షణలో పాముల పాత్ర క్రియాశీలకంగా ఉంది. ఇతర జీవులకు ఉన్నట్టు కాళ్ళు లేకున్నా పాములు చాలా వేగంగా కదులుతాయి. మీకు తెలుసా? భారతదేశంలో కనిపించే నల్ల తాచు పాము గంటకు 19 కిలోమీటర్ల వేగంతో పక్కకు పాకుకుంటూ వెళుతుంది. అలాగే రాటిల్ స్నేక్ గంటకు 29 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అందరికీ తెలియని విషయం ఏమిటంటే పాములు ఆహారాన్ని నమలలేవు. వేటాడిన జీవిని మరో ఆలోచన లేకుండా మింగేస్తాయి. సైజుతో పని లేకుండా వాటిని తమ శరీరంలోకి చేర్చుకుంటాయి. ఆ తర్వాత కడుపులో పట్టని ఆ ఆహారాన్ని తీరిగ్గా జీర్ణం చేసుకుంటాయి. పాముల్లో కొన్ని రకాలు మొసలి లాంటి భారీ జంతువుని కూడా మింగేస్తాయంటే నమ్మగలరా? అవును, పాములు తమ కన్నా పెద్దవైన జీవుల్ని అమాంతం మింగేస్తాయి. అంతేకాదు, అలా మింగేసిన జీవుల్ని జీర్ణం కూడా చేసుకుంటాయి. పాముల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా పాముల్లో 4,000కు పైగా రకాలు ఉన్నాయి. ఇందులో 600 రకాలు మాత్రమే విషపూరితమైనవి. ఇందులోనూ 200 రకాలు మాత్రమే మనుషులను చంపేంత విషపూరితమైనవని నిపుణులు చెబుతున్నారు. పాముల్లో అత్యంత ప్రమాదకరమైంది, విషపూరితమైంది సా స్కేల్డ్ వైపర్. ఇది పశ్చిమాసియాలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఆఫ్రికా, ఏషియన్ దేశాల్లో కనిపిస్తుంది. ఈ పాము కాటు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా 60,000 మంది చనిపోతున్నారని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ చెప్తోంది. ఇది అత్యంత విషపూరిత పాముల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలో పాముల సంఖ్య గురించి స్పష్టత లేకున్నప్పటికీ అందుబాటులో ఉన్న కొన్ని అంశాల ఆధారంగా ఏ దేశంలో పాము జాతులు ఎక్కువగా ఉన్నాయనే గణాంకాలను సేకరించడం జరిగింది. ఇతర క్షీరదాలు, పక్షులు మాదిరిగా కాకుండా అటవీ ప్రాంతాల్లో పాములను లెక్కించడం చాలా కష్టం. క్షేత్రస్థాయి సర్వేలు, జీవ వైవిధ్య జాబితాల సాయంతో హెర్పటాలజిస్టులు పాముల సంఖ్యను లెక్కగడతారు. వీటితో పాటు వివిధ జంతు జాతుల విస్తరణ మ్యాప్స్, స్థానికుల నుండి సేకరించే డీటెయిల్స్, పాము కాటు కేసుల లెక్కల మీద ఆధారపడతారు. ఈ లెక్కల ఆధారంగా చూసినప్పుడు మెక్సికోలో చాలా ఎక్కువగా ప్రమాదకరమైన పాము జాతులు ఉన్నట్టు వరల్డ్ పాపులేషన్ రివ్యూ వెబ్సైట్ వెల్లడించింది. నిజానికి మెక్సికోలో 438 రకాల పాములు ఉన్నాయి. ఈ దేశంలో పాములు అధికంగా ఉండే ప్రాంతంలో ప్రతి 10 అడుగులకి ఒక పాము కనిపిస్తుంది. ఒక రాటిల్ స్నేక్ జాతిలోనే మెక్సికోలో 20కి పైగా రకాలున్నాయి. దేశంలో సముద్ర తీరంలోని మడ అడవులు, దట్టమైన అడవులు, పొడిగా ఉండే మెట్ట ప్రాంతం, నిర్జన మైదానాల వల్ల పాముల సంఖ్య బాగా అభివృద్ధి చెందింది. మెక్సికోలో పాములు లేని ప్రాంతం అంటూ ఏదీ లేదు. దేశంలోని 32 రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా ఇవి కనిపిస్తాయి. ఇక్కడ పాములు ఎక్కువగా ఉండటానికి కారణం వాటికి అనుకూలమైన వాతావరణం, ఆహారం విస్తృతంగా లభించడమే కారణమని చెప్తున్నారు నిపుణులు. మెక్సికో పశ్చిమ తీరంలో ఉండే క్రోటలస్ బాసిలిస్కస్ అనే రాటిల్ స్నేక్ ప్రపంచంలోనే పొడవైన పాముల్లో ఒకటి. ఇది 6 అడుగుల పొడవు ఉంటుంది. అయితే వేటగాళ్ల బారి నుండి పాములను రక్షించేందుకు మెక్సికోలో ప్రత్యేక చట్టాలు కూడా ఉన్నాయి. అందుకే ఆ జాతి పాములు ఎప్పుడూ సజీవంగా ఉంటాయి. ఈ దేశంలో 420 రకాల పాములున్నాయి. ప్రపంచంలో పాములకు అతిపెద్ద పునరుత్పత్తి కేంద్రం అమెజాన్ వర్షారణ్యం అంటారు విశ్లేషకులు. ఈ అడవులు అనేక ఏళ్లుగా వివిధ రకాల జీవులకు ఆవాసంగా ఉన్నాయి. శరీరంపై 2-3 రకాల రంగులతో సన్నగా, పొడవుగా ఉండి తేలికపాటి విషం ఉన్న ఎరిథ్రోలంప్రస్ జాతికి చెందిన పాములతో సహా బ్రెజిల్లో 30 రకాల విషపూరిత పాములు ఉన్నాయి. బ్రెజిల్లో నగరాలతో పాటు ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ కనిపిస్తాయి పాములు. నేలపై గడ్డి పాములు, చెట్ల మీద ప్యారెట్ స్నేక్స్, అటక మీద ర్యాట్ స్నేక్స్ ఉంటాయని స్థానికంగా చెప్తూ ఉంటారు. ప్రపంచంలో పొడవైన పాముల్లో రెండోదిగా గుర్తింపు పొందిన అనకొండ బ్రెజిల్లో కనిపిస్తుంది. దీని చర్మం మందంగా ఉండటం, పెద్దగా ఉండటం వల్ల చూడగానే భయమేస్తుంది.
ఈ ప్రాంతాల్లో కొండ ఎక్కినా, అడవుల్లో ప్రయాణం మొదలుపెట్టిన గమ్యస్థానాన్ని చేరేలోపే అనేక ప్రమాదాలు పలకరిస్తాయి. ఇక్కడ ఉండే ప్రమాదకరమైన పాములు ఎదురైతే అవి వేసే కాటు వల్ల శరీరంలోని రక్తనాళాల్లోకి బలమైన విషం పంపించడం జరుగుతుంది. సాధారణంగా ఏ కారణంనైనా మనిషి కొండ చిలువల బారిన పడితే అవి తమ ప్రత్యర్థిని గట్టిగా బంధించి చంపేస్తాయి. ఈ క్రమంలో పగడపు పాము విషం శరీరంలో కణజాలం మొత్తం చచ్చుబడిపోయేలా చేస్తుంది. అతిశయోక్తిలా అనిపించిన ఇండోనేషియాలో పాముల గురించి చెప్పడానికి ఇది కాస్త తక్కువే అనిపిస్తుంది. మరో విచిత్రమైన విషయం ఏమిటంటే ఇండోనేషియాలో 376 సర్ప జాతులు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రజల మధ్య ప్రశాంతంగా జీవిస్తున్నాయి, మరికొన్నింటిని జాగ్రత్తగా పట్టించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇండోనేషియా పాముల్లో ఎక్కువ జాతులు అరుదుగా మాత్రమే బయటకు కనిపిస్తాయి. హిప్సిస్కోపస్ ఇండోనేషియస్ అనే అరుదైన నీటి పాముని ఉత్తర సులవేసిలోని ఒక సరస్సులో 2024లో ఫస్ట్ టైం గుర్తించారు. ఇక మన దేశం విషయానికి వస్తే భారత్లో 305 రకాల పాము జాతులు ఉన్నాయి. ఈ పాముల జాతుల్లో కొన్నింటిని ఇంకా గుర్తించలేదు. మట్టి పాముని 2020లో పశ్చిమ కనుమల్లో కనుక్కున్నారు. చురా వ్యాలీలో కుక్రీ స్నేక్ ని 2021లో హిమాలయాల్లోని మారుమూల గ్రామంలో గుర్తించారు. భారత్లో ఎటు వెళ్లినా పాములు కనిపిస్తాయి. బూడిద రంగులో కనిపించే కీల్బ్యాక్ రకానికి చెందిన వాటితో పాటు అనేక విషపూరిత సర్పాలున్నాయి. తాచుపాములైతే బహిరంగ మైదానాల్లోనే తిరుగుతూ ఉంటాయి. 1758లో వీటిని తొలిసారి గుర్తించారు. భారత్ లోని అత్యంత ప్రమాదకరమైన విషపూరిత సర్పాల్లో ఒకటైన సాస్కేల్డ్ వైపర్ ని 1801లో గుర్తించారు. భారతదేశంలో నాగుపాముతో పోల్చడానికి భయంకరమైన రసల్ వైపర్ లాంటి విషపూరిత సర్పం కూడా పనికిరాదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అత్యంత విషపూరిత పాముల్లో ఒకటైన నాగుపాము గంటల తరబడి కదలకుండా ఉండగలదు. తనకు కోపం తెప్పించే దేనినైనా తేలికగా దాడి చేసేందుకు సరిపడా శక్తి అనూహ్యంగా ఉంటుంది. వీటితో మరో ప్రమాదం ఏంటంటే ఇవి ఎక్కువగా పొలాల్లో ఉంటాయి. అంటే రైతులకు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదకరంగానే ఉంటుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనూ పాముల సమస్య అధికంగానే ఉంది. వానరాలు, ఏనుగుల తర్వాత పాముల సమస్య రైతాంగాన్ని వేధిస్తోంది. లెక్కల్ని చూస్తే తెలుగు రాష్ట్రాల్లో 41 రకాల పాము జాతులు ఉన్నాయి. వీటిలో 7 రకాల పాములు విషపూరితమైనవి. ఇందులో 4 రకాలకు చెందిన పాములు కాటు వేస్తే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. వీటిని బిగ్ 4 వెనమస్ స్నేక్స్ అని అంటారు. పాముల విషయంలో ప్రజల్లో ఇప్పటికీ ఎన్నో అపోహలు, భయాలు ఉన్నాయి. అయితే కొన్ని సంస్థలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల వారిలో అవగాహన పెరిగింది. వినడానికి విచిత్రంగా ఉన్న ఓ 2 ప్రాణులు యూరోప్ దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. అవి మరేంటో కాదు, పాము, కప్ప. ఈ 2 జీవులు ప్రపంచానికి 1,39,087 కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని కలిగిస్తున్నాయంట. అది మామూలు విషయం కాదు. నోరు లేని వాటిపై మనకు కొంచెం జాలి ఉంటుంది. పాపం అవి ఏం చేస్తాయిలే అని లైట్ తీసుకుంటాం. పాములైతే నోరు లేకున్నా డేంజర్. వీటి విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. కానీ కప్పలకు ఎవరు భయపడరు, అసలు ఏం చేయలేవు కూడా, అరవటం తప్ప. కానీ ఈ రెండింటి వల్ల ఏకంగా ప్రపంచం $16 బిలియన్ల నష్టం వచ్చిందంటే నమ్మశక్యం కావడం లేదు కదూ. 34 ఏళ్లుగా గ్లోబల్ ఎకానమీకి భారీ నష్టం ఎలా వాటిల్లింది? షాకింగ్ విషయాన్ని అమెరికన్ సైంటిస్టులు ఓ అధ్యయనంలో తేల్చారు. అమెరికన్ బుల్ ఫ్రాగ్ చెట్లపై తిరగాడే బ్రౌన్ ట్రీ స్నేక్ కారణంగా 1986 నుంచి 2020 వరకు జరిగిన నష్టాన్ని వారు సుమారుగా అంచనా వేశారు. సర్వే కోసం విస్తృతంగా పర్యటించి అపారమైన సమాచారాన్ని సేకరించారు. ఆపై వాటిని అనలైజ్ చేయగా అసలు విషయం బోధపడింది. బ్రౌన్ ట్రీ స్నేక్స్ ఏకంగా $10.3 బిలియన్ విలువైన నష్టానికి కారణమని తెలిసింది. వీటికి ఉండాల్సిన సహజ శత్రువులు లేకపోవడంతో అనేక పెసిఫిక్ దీవుల్లో అవి అదుపు లేకుండా వ్యాపిస్తూ ఉంటాయి. అయితే గ్వామ్లో గత శతాబ్దంలో యుఎస్ మెరైన్లచే సర్పాలు ప్రవేశించినట్టు చెప్తున్నారు. బ్రౌన్ ట్రీ స్నేక్స్ ఈ ప్రాంతంలోని విద్యుత్ పరికరాలపై పాకుతూ ఆ పరికరాలు షార్ట్ సర్క్యూట్ అయ్యేందుకు కారణమవుతున్నాయి. దాంతో అవి పని చేయకుండా పోతున్నాయి. ఈ పాములు విద్యుత్ తీగలపై జారి పడిపోతూ షార్ట్ సర్క్యూట్ అవుతూ భారీ ఎత్తున విద్యుత్ కోతలకు కారణమవుతున్నాయి. తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. కేవలం బ్రౌన్ ట్రీ స్నేక్ వల్లే 81,570 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సైంటిఫిక్ రిపోర్ట్లో శాస్త్రవేత్తలు తెలిపారు.